నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఐబిఎస్ అంటే ఏంటి? అల్సరేటివ్ కొలైటిస్ కు పరిష్కారం లేదా? డిస్సెప్సియా అంటే ఏంటి? హెర్పస్ కు పరిష్కారం లేదా? ఇలాంటి సమస్యలకు పరిష్కారాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి గారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సో ఫస్ట్ ఈ ఐబిఎస్ అంటే ఏంటండి? దీనికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అంటే జనరల్గా మనకు ఐబిఎస్ అనేది ఈ మధ్య రెగ్యులర్గా కనిపిస్తున్నారు పేషెంట్స్లో. చాలామంది పేషెంట్స్ ఈ మధ్య ఐబిఎస్ కోసం వస్తున్నారు. అంటే ఇంతకుముందు మనకు ఐబిఎస్ అని చాలామంది గుర్తుపట్టలేకపోయేవాళ్ళు. అంటే దీన్ని మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏదైనా సరే ఏ సమస్య అయినా మీకు ఎలా ఉంటుందంటే దీంట్లో పేషెంట్కి ఏదైనా బయట ఫుడ్ తిన్నా, ఏదైనా డైట్కి వేరియేషన్స్ వచ్చినా, ఫుడ్ వేరియేషన్స్ వచ్చినా కూడా రియాక్ట్ అవుతుంటాడు. అంటే మీకు ఆ పేషెంట్కి అర్జీ కావచ్చు, మోషన్ రావచ్చు, లూజ్ మోషన్ కావచ్చు, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ కావచ్చు, అంటే మీకు ఆల్టర్నేట్ కాన్స్టిపేషన్ డయేరియా కావచ్చు. ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఐబిఎస్లో కనిపిస్తుంటాయి. అని మీకు చెప్పడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ బట్ పేషెంట్ చాలా సఫర్ అవుతాడు. ఎందుకంటే ఈ పేషెంట్ ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పేషెంట్ ఫిజికల్గా మెంటల్గా కూడా డిస్టర్బ్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు భయం వేస్తుంది. అతనికి ఏం తినాలన్నా భయం, ఏదైనా బయట వాటర్ తాగాలంటే భయం, ఏదైనా ఫుడ్ తినాలనే భయం, టిఫిన్ చేయాలంటే భయం, ఎక్కడికి పోవాలన్నా భయం. అంటే దానివల్ల అతనికి మోషన్ వస్తుందేమని భయం, ఆల్టర్నేట్ మోషన్స్ అవుతుంటాయని భయం, లేదా లూజ్ మోషన్స్ అయిపోతాయని భయం, ఒకసారి స్టమక్ పెయిన్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు. అందువల్ల మీకు ఈ పేషెంట్కు ప్రతి డైలీ తన యాక్టివిటీస్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంటాయి కంప్లీట్గా. ఇది స్పెసిఫిక్గా మనకు ఐబిఎస్ పేషెంట్స్ చెప్పేది ఏంటంటే, నేనేమీ తినలేకపోతున్నాను సార్, తినాలంటే భయం వేస్తుంది, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి తినాలన్నా నా చేత కాదు, ఏదైనా పెరుగన్నం రైస్ తీసుకుని ఎక్కడ ఉందో వెతుక్కొని తినాల్సి వస్తూ ఉంది, కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా, వేరే ఇరిటేటివ్ ఫుడ్ తిన్నా కూడా నాకు రియాక్ట్ అయిపోతుంటారని చెప్తారు. అంటే ఈ పేషెంట్కి ఇంట్లో తిన్నా ఒకటే సమస్య ఉంటుంది, బయట తిన్నా ఒకే సమస్యగా ఉంటుంది. ఇంట్లో అన్న కొంచెం హోమ్లీ ఫుడ్ కాబట్టి కాస్త సాఫ్ట్గా చేసుకుని తినచ్చునేమో, కానీ బయట మాత్రం ఈ పేషెంట్కి ఇరిటేట్ అయిపోతుంటాడు. అంటే ఫుడ్ ఇరిటేషన్ చాలా వస్తుంటుంది మీకు. ఇలాంటి పేషెంట్స్ మనకు రెగ్యులర్గా ఈ మధ్య కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు అవుతుంది ఇలా రెగ్యులర్గా ఎందుకు వస్తున్నారని కూడా అనుకుంటే కన్నా కామనెస్ట్ రీజన్ మీకు ఐబిఎస్ సమస్యకి టెన్షన్, స్ట్రెస్ పైన ఎక్కువ పడుతూ ఉంటుంది. సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు, మెంటల్గా ఎక్కువగా డిస్టర్బెన్స్ జరిగే వాళ్ళకు, మెంటల్ జనరల్గా మీకు లాంగ్ రన్లో మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటూ ప్లస్ స్ట్రెస్ఫుల్గా ఒత్తిడితో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్న పేషెంట్స్లో ఇది ఐబిఎస్ ఎక్కువ కనిపిస్తుంటుంది. అందువల్ల మీకు ఐబిఎస్ పేషెంట్ అనేసరికి మనం ఫస్ట్ క్వశ్చన్ అదే వేస్తాం, ఏంటి మీకు స్ట్రెస్ ఏమైనా ఉందా అనేది. బట్ స్ట్రెస్ ఉన్నా లేకపోయినా కూడా ఐబిఎస్ పేషెంట్స్ కనిపిస్తుంటారు మనకు. అందువల్ల బేసిక్ ప్రైమరీ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అది అయిపోయినా కూడా బట్ సెకండరీ ఫ్యాక్టర్స్ కూడా చాలానే కనిపిస్తుంటాయి మీకు. అందువల్ల మీకు స్పెసిఫిక్ రీజన్ స్ట్రెస్ అనుకొని మన ఐబిఎస్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు. అందువల్ల మీకు ఏంటంటే ఈ పేషెంట్ ఎప్పుడైనా సరే ఇలాంటి సమస్యలు ఉన్నాయనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఒక మంచి హోమియో డాక్టర్ని సంప్రదించవచ్చు. ఎందుకంటారా, హోమియోపతిలో దీనికి చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి. అంటే నేను రెగ్యులర్గా చూసే కేసులు కాబట్టి ఐబిఎస్లో కూడా పేషెంట్కు మనము పర్ఫెక్ట్గా కరెక్ట్గా మానిటర్ చేస్తే కన్నా ఆ పేషెంట్కి అన్నీ తిన్నా కూడా ఇబ్బంది లేకుండా మనం చేయొచ్చు. అంటే మీరు స్ట్రెంథనింగ్ చేసుకొని డైజెస్టివ్ సిస్టాన్ని స్ట్రెంథనింగ్ చేసి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమైనా స్ట్రెస్ ఉందా, ఫుడ్ వేరియేషన్స్ ఉన్నాయా, లేదా వేరే రిలేటెడ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది పాజిటివ్ ఫ్యాక్టర్ని కూడా మనం హ్యాండిల్ చేస్తే కన్నా తప్పనిసరిగా హోమియోపతి పరిష్కారం ఉంటుంది. పేషెంట్ కూడా నిజంగా అది ఆ పరిష్కారం లభిస్తే ఆ పేషెంట్ ఎలా ఫీల్ అయిపోతుందంటే ఒక దేవుళ్ళగా చూస్తాడు మనం. ఎందుకంటే ఆ పేషెంట్ డైలీ లైఫ్ యాక్టివిటీస్, తన కెరీర్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతాయి కాబట్టి. ఎందుకంటే మనకు ఆలోచిస్తే ఒక జనరల్గా ఉన్న వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటే తను జాబ్ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతాయి, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, బయట లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, ప్రతి చిన్నదానికి కూడా అతను భయపడుతూ ఉంటాడు. అలా భయపడుతూ ఉన్నప్పుడు మీకు ఏ పని కూడా ముందుకు పోదు. అందువల్ల మీకు ఐబిఎస్ని సరిగా ఒక మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ అయితే మాత్రం తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. అలానే ఈ అల్సరేటివ్ కొలైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? దీనికి ఎలా ఉంటుందంటారు ట్రీట్మెంట్? అంటే మనకు ఐబిఎస్ ఇదే ఉంది, దానికి ఇంకో ఐబిఎస్ లాగా కూడా చెప్పుకుంటాం. అంటే ఇది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని మనం అన్నాము. ఇది ఇన్ఫ్లమేటరీ బవల్ డిజార్డర్స్ అంటారు. దీంట్లో మీకు దీంట్లో ఏంటంటే మీకు సిస్టమేటిక్గా చేంజెస్ ఉంటాయి, ఆర్గానిక్ చేంజెస్ కనిపిస్తుంటాయి. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ ఇవన్నీ కూడా. ఇది మీకు చాలా తలనొప్పి కేసు అల్సరేటివ్ కొలైటిస్. ఎందుకంటే ఈ కొలైటిస్ పేషెంట్స్ చాలామంది మనకి రెగ్యులర్గా ఎన్ఆర్ఎస్ కానీ వీటిలో చాలామంది మనకి రెగ్యులర్గా వస్తుంటారు. అంటే వీళ్ళకి ట్రీట్మెంట్ పాటు కూడా అక్కడ మీకు ఏంటంటే ఇంకా బయోలాజికల్స్ కావచ్చు, కొన్ని ఇమ్యూనిటీ పెంచాలని చెప్పి కొన్ని డ్రగ్స్ లైఫ్ లాంగ్ కూడా ఇచ్చేస్తుంటారు, కొన్ని స్టీరాయిడ్స్ కావచ్చు, ఏవైనా సరే. అందులో పేషెంట్ కంప్లీట్గా డిపెండెంట్ అయిపోతాడు మనకి. ఎందుకంటే
ఈవెన్ అక్కడున్న పేషెంట్ మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు కొలైటిస్కు తను ఫస్ట్కి వచ్చి మనం అడుగుతాడు, సార్ నేను మానేశాను అనుకోండి బై ఛాన్స్ నాకేమైనా అయితే మళ్ళీ ఎలా, నాకు లేనిపోయిన తలనొప్పి వస్తుందేమో, మళ్ళీ సేమ్ సిమ్టమ్స్ రిపీట్ అయితే నేను తట్టుకోలేను కదా, నా జాబ్ పైన డిపెండ్ అవుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది కదా అని చెప్పి భయపడుతుంటారు చాలామంది కూడా. సో ఇన్ఫ్లమేటరీ బవల్ డిజార్డర్స్ కూడా నిజం చెప్పారు ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. అంటే మనలో ఉండే సిస్టంలో మనలో ఉండే ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్సే మన పైన దాడి చేస్తాయి అనమాట. డిఫెన్స్ మెకానిజం కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మీకు. అలాంటివిగా ఉన్నప్పుడు మీకు ఈ కొలైటిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. బట్ ఇక్కడేంటే పేషెంట్ బాగా సఫర్ అవుతాడు. ఈ కొలైటిస్లో పేషెంట్ ఎలా అంటే పేషెంట్లో మోషన్లో బ్లడ్ పడవచ్చు, మ్యూకస్ పడవచ్చు, పెయిన్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది, ఏది తినలేకపోతుంటాడు, ఫుడ్లో వేరియేషన్ వచ్చిన రియాక్ట్ అవుతుంటాడు. ప్లస్ ఇక్కడ మీకు సిమ్టమ్స్ బాగా ఏమవుతుందంటే కొంచెం కాంప్లికేటెడ్గా కనిపిస్తుంటాయి మీకు. ఐబీఎస్లో కనిపించే దానికంటే కూడా సివియారిటీ ఎక్కువ ఉంటుంది మీకు. అంటే ఈ పేషెంట్ ఇక్కడ మ్యూకస్ బ్లడ్ పడే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ తనకు ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కూడా ఇంకా తగ్గదు అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తుంటుంది మీకు. ఎందుకంటే మీకు ఇది లైఫ్ లాంగ్ థెరపీస్ తప్ప దీన్ని మనకు ఏం ట్రీట్మెంట్ చేయలేము అన్న ఆలోచన కూడా ఉంటుంది మీకు. సో ఇలా అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న పేషెంట్ మాత్రము తప్పనిసరిగా డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఏమనుకుంటారు, ఇది అమీబిక్ డిసెంట్రీ కావచ్చేమో, మ్యూకస్ వస్తూ ఉంది, బ్లడ్ పడుతుంది కాబట్టి ఇదేం పెద్ద సింపుల్ ఇష్యూనే కాబట్టి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా రాంగ్ రన్లో అది కొంచెం డ్యామేజ్ అయిన తర్వాత పేషెంట్లో చాలా సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో కొలైటిస్ సమస్య ఉంది అన్నప్పుడు స్టమక్లో పెయిన్ వస్తుంది, మోషన్లో బ్లడ్ పడుతూ ఉంది, మ్యూకస్ ఉంటుంది, వెళ్ళాలనే అర్జీ కూడా ఉంటుంటుంది, ఏదైనా కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు ఫుడ్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు కనుక ఉంటే మాత్రం అది కొలైటిసా లేకపోతే అమీబిక్ డిసెంట్రీనా ఐబీఎస్ అనేది మనం ఒకసారి డయాగ్నోస్ చేయాలి తప్పనిసరిగా. ఒక సరైన డాక్టర్ని మీరు అప్రోచ్ కావాలి కూడా, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని కానీ ఏమైనా అప్రోచ్ అయితే ముందు డయాగ్నోస్టిక్ ఆస్పెక్ట్లో కూడా వెళ్ళాలి మనకు. అంటే డిసీజ్ గురించి తెలుసుకోకుండా పోతే మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నెగ్లిజెన్స్ ఇక్కడ పనికిరాదు ఈ కొలైటిస్కి మాత్రం. ఈ కొలైటిస్ మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద తీసుకుంటున్నాం కాబట్టి ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరమా అని కూడా మన పేషెంట్స్ అడుగుతుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కొలైటిస్ సమస్య మనకు కనిపిస్తూ ఉంది అనమాట. ఇప్పుడు తప్పనిసరిగా ఫుడ్లో కూడా చేంజెస్ చేయాలి, ఆహారంలో కూడా సాఫ్ట్ డైట్ ఉండాలి, నాన్ వెజ్ లాంటివి మానేయాల్సి వస్తుంది, ఆల్కహాల్ స్మోకింగ్ కూడా మనం తగ్గించేసేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కేర్ తీసుకోవాలి పేషెంట్. అంతేగాని నా లైఫ్ నేను బతుకుతాను అనుకుంటే మాత్రం పేషెంట్లో ఇది కాంప్లికేషన్స్ ఎక్కువ డెవలప్ అయ్యి తను ఒక స్టేజ్లో ఒకటి చెప్పండి మెంటల్గా బాగా వీక్ అయిపోతారు పేషెంట్, ఫిజికల్గా కూడా వీక్ అవుతారు, వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే పేషెంట్ తినడానికి కూడా భయపడుతుంటాడు, ఏమైనా తింటే ఏమవుతుందో నాకేమవుతుందో అనే భయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పేషెంట్లో కూడా ఆ సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. అందువల్ల మీకు ఏంటంటే కొలైటిస్ ఉన్న పేషెంట్ మాత్రం తప్పనిసరిగా ఒకసారి వెళ్ళాలి, డయాగ్నోస్ చేసుకోవాలి. ఆ డయాగ్నోస్ చేస్తే దాని మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటో కనుక్కోవాలి. అప్పుడు మీరు హోమియో డాక్టర్ని అప్రోచ్ కావచ్చు మీకు. ఎందుకంటే మీకు డయాగ్నోస్ అయిన తర్వాత హోమియోపతి డాక్టర్ని కానీ అప్రోచ్ అయితే మాత్రం తప్పనిసరిగా మీకు ఈ సిమ్టమ్స్ రిలీవ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ముందు సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చేసామనుకోండి పేషెంట్కు కంఫర్టబుల్గా ఉంటాడు. ఎందుకు ఎప్పుడైనా సరే మనకు పేషెంట్ సఫర్ అవుతున్న పెయిన్, మోషన్లో బ్లడ్, మ్యూకస్ ఇవన్నీ కూడా తగ్గాయనుకోండి తను రిలాక్స్ అయిపోతారు పేషెంట్, తన పని తను చేసుకునే కెపాసిటీ వస్తుంది, తన రొటీన్ యాక్టివిటీస్ డిస్టర్బ్ కాకుండా అయిపోతాయి మీకు. అందువల్ల మీకు ఎప్పుడు కూడా మీకు కొలైటిస్ ఒక్కసారి మీరు సస్పెక్ట్ చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఒక మంచి కమాండబుల్ హోమియో డాక్టర్ మీరు అప్రోచ్ కావాలి. ఎందుకంటే ఒక మంచి రిప్యూటెడ్ డాక్టర్ను, కమాండబుల్ డాక్టర్ని మీరు ఎడితే కనుక ఈ కేసులో చాలా మటుకు పరిష్కారం చూపించే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అది ఐబీఎస్ అయినా కావచ్చు, ఇన్ఫ్లమేటరీ బవల్ డిజార్డర్స్ అయినా కావచ్చు, కొలైటిస్ అయినా కావచ్చు, ఈ రెండింటిలో కూడా సమస్యలు వేరువేరుగా కనిపించిన కంప్లైంట్స్ తప్పనిసరిగా పరిష్కారం మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తే మాత్రం టోటల్గా మీ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయిపోతుంటుంది, బాడీ డిస్టర్బెన్స్ అవుతుంది, మెంటల్ డిస్టర్బెన్సెస్ అవుతుంటాయి, ఓవరాల్ మీ యాక్టివిటీస్ అన్ని డిస్టర్బ్ అయిపోయి మీకంటూ మీ గోల్ రీచ్ కాకుండా అయిపోతుంటారు. కాబట్టి ఈ సమస్యను ఎంత తొందరగా మీరు గమనిస్తే అంత మంచిది. కాలర్ ఉన్నారండి. హలో హలో అమ్మా, చెప్పండి ఉమ్మగారు, మీ సమస్య ఏంటి? మా పాపకు మైగ్రేన్ తలనొప్పి. ఓకే చెప్పండి. ఆ మైగ్రేన్ తలనొప్పికి చూపించాలనుకుంటున్నాం హోమియోపతిలో. మైగ్రేన్ తలనొప్పి గురించి పెద్ద వరి అవసరం లేదు. హోమియోపతి ఒక మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ అయితే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మైగ్రేన్ కూడా చాలా తలనొప్పి పెట్టింది. ఎందుకంటే అది మీకు లేట్ మీల్స్ కానీ, లేట్ నైట్స్ కానీ, టెన్షన్తో కానీ, స్ట్రెస్తో కానీ, ఎండకు పోయినా సరే, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, నిద్ర లేకపోయినా, సరిగ్గా టైంకి స్లీప్ లేకపోయినా కూడా హెడేక్ వస్తుంటుంది. ఈ హెడేక్ చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవారు అసలు మేము చనిపోవాలి డాక్టర్ గారు, అంత నొప్పితో బాధపడుతున్నామంటారు. ఇక్కడ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొందరికి వామిటింగ్స్ అవుతుంటాయి, వామిటింగ్ అయితే రిలీఫ్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏమంటే మైగ్రేన్కి మీకు హోమియోపతి చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి. కాబట్టి ఒక మంచి హోమియో డాక్టర్, మీకు ఒక కమాండబుల్ డాక్టర్ మీరు అప్రోచ్ కండి, తప్పనిసరిగా
పరిష్కారం ఉంటుందో కోర్స్ లాగా వాడుకోండి. ముందు రిలీఫ్ ఇచ్చేస్తాడు డాక్టర్, తర్వాత కోర్స్ వాడుకోండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అలానే మధువర్ణసి గారు, ఈ GERD అంటే ఏంటండి? GERD కూడా మీకు ఏంటంటే మీకు ఇది కూడా చాలా మందిలో సఫర్ అయ్యే సిమ్టమ్. ఈ మధ్య చాలా మంది పేషెంట్స్ మనకు ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చేస్తున్నారు GERDతో సఫర్ అవుతున్నామని. అంటే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మీకు ఇక్కడ ఈ GERDలో మీకు పేషెంట్ కూడా కంప్లైంట్స్ కూడా జనరల్గా మీకు చెప్పే కంప్లైంట్స్ ఎక్కువగా ఏముంటాయి, చెస్ట్ బర్నింగ్ కానీ, ఛాతీలో మంట కానీ, ఫుడ్ పైప్లో నుంచి పైకి పార్టికల్స్ కొట్టేస్తుంటాయి. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, మీకు స్టమక్కు మీకు ఈ ఫుడ్ పైప్ ఈ ఏరియాకు ఉన్నప్పుడు మధ్యలో గ్యాప్ డయాఫ్రమ్ ఉంటుంది. ఈ డయాఫ్రమ్ ఉన్నప్పుడు అక్కడ వచ్చిన వాల్వ్ కూడా ఉంటుంది. మీకు ఆ వాల్వ్లో కొన్ని చేంజెస్ వస్తుంటాయి. మీకు అది లూజ్ అయినా ఆ ఫంక్షన్లో డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మీకు ఈ రిఫ్లెక్సెస్ పైకి కొట్టేస్తుంటాయి. అందువల్ల GERD పేషెంట్కి మీకు స్టమక్ నుంచి కంటెంట్స్ ఏమవుతాయంటే ఫుడ్ పైప్లోకి పాస్ అవుతుంటాయి పైకి. ఈ ఫుడ్ పైప్లోకి పాస్ అయినప్పుడు ఈసోఫాగస్ దగ్గరికి వచ్చేస్తుంటాయి. కాబట్టి ఆ ఏరియాకి వచ్చినప్పుడు పేషెంట్ చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడు. డిస్కంఫర్ట్ అయితే మీకు ఛాతీలో మంట రావచ్చు, బర్నింగ్ కావచ్చు, త్రేపులు రావచ్చు, ఇరిటేషన్ కావచ్చు, ఫుడ్ పార్టికల్స్ నోట్లోకి వచ్చేయడం కావచ్చు, పడుకుంటే ఇబ్బందిగా ఉండొచ్చు. జనరల్గా ఈ పేషెంట్ పడుకున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ మీకు కనిపిస్తుంటాయి. కానీ చాలామంది పేషెంట్స్ అంటే GERD కూడా గుర్తుపట్టరు. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూసే కదా, పెద్ద దీనికోసం మనం ఎందుకు అంత సఫర్ కావాలనుకుంటారు. బట్ GERD కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్స్ కూడా కామన్ డిజార్డర్స్ మనకు చాలామంది పేషెంట్స్లో కనిపిస్తూనే ఉంటాయి. మీకు ఎప్పుడైనా సరే ఈ సిమ్టమ్స్ అప్పుడో ఏదో మంత్కో 2 మంత్స్కి ఒకసారి కనిపిస్తే ఓకే, కానీ ఒక వీక్లీ 2-3 టైమ్స్ కానీ అలా కంటిన్యూస్గా నెలల తరబడి సఫర్ అవుతున్నాడు అంటే మాత్రం ఆ GERD కనుక్కోవాలి మనం. అంటే మీకు ఆ ప్రాబ్లం ఉందా లేదని కూడా ఒకసారి డాక్టర్ని అప్రోచ్ కావాలి. అంటే వాళ్ళలో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా అవి కూడా చూసుకోవాలి. మీకు ఈ సిమ్టమ్స్ రిపీటెడ్గా కనిపిస్తున్నాయి, నాకు మంట వస్తుంది, ఫుడ్ పార్టికల్స్ పైకి కొట్టేస్తున్నాయి, రిఫ్లెక్సెస్ పైకి యాసిడ్ లాగా పైకి కొడుతుంది డాక్టర్ గారు అంటే మాత్రం ఆ GERD కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు అలాంటి GERDని కూడా మనం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల కూడా మీకు పేషెంట్కు రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంటుంది. మీకు ఎందుకంటే మీకు అతను ఎక్కువ తిన్నా ఇబ్బందిగా ఉంటుంది, తినకపోయినా ఇబ్బందిగా ఉంటుంది, పడుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం చేంజెస్ వచ్చిన ఫుడ్లో కూడా మీకు ఆ పైకి కొట్టేస్తుంటుంది, ఫుడ్ పైప్లోకి వచ్చేసేసి. సో ఆ పేషెంట్కు ఒక రకంగా అతలాకుతలం అయిపోతుంటారు. అంటే మీకు ఏం చేయాలో తోచదు. ఒక రకంగా మనిషికి ఒక ఆందోళన, భయము కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు ఏమవుతుందో ఏంటి, ఏమైనా క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయా అని ఒక భయం వచ్చేస్తుంది. ఇలాంటి స్టేజ్లో మీకు అదొకసారి డాక్టర్గా అప్రోచ్ అయినప్పుడు మీకు కనుక్కుంటే కనుక తప్పనిసరిగా మీకు GERD ఉంది అంటే మాత్రం మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా మీరు మంచి హోమియో డాక్టర్ కన్నా మీరు కన్సల్ట్ అయితే కన్నా GERD కూడా మీకు చాలా మంచి డ్రగ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మంచి డ్రగ్స్ ఉన్నాయంటే ఆల్రెడీ నేను చాలా కేసెస్ చూశాను కాబట్టి చాలా ఈజీగానే హ్యాండిల్ చేసేసాం కాబట్టి సో మంచి హోమియో డాక్టర్ కానీ అప్రోచ్ అయినప్పుడు తప్పనిసరిగా పరిష్కారం కనిపిస్తుంది. అంతేగాని ఏదో హోమియోపతి వాడేసాము మాకు తగ్గలేదు అనుకోకండి. ఏదో మీరు సరైన డాక్టర్ని మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. మీకు సరైన డాక్టర్ని మీరు ఎంచుకున్నప్పుడు పరిష్కారం ఎప్పుడు కనపడదు. మీకు అది ఒక్కటే నేను ఎక్కువగా స్ట్రెస్ చేస్తాను మీకు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ హోమియోపతి వాడామండి మాకు తగ్గలేదు అనేది వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ అంటే సరైన డాక్టర్ని మీరు ఎంచుకోలేకపోతున్నారు. ఒక మంచి హోమియో డాక్టర్ని మీరు ఎంచుకుంటే అది GERD అయినా, అల్సరేటివ్ కొలైటిస్ అయినా, IBS అయినా మనం హ్యాండిల్ చేసే ఛాన్స్ ఉంటుంది మీకు. ఎందుకంటే ఏ సమస్య అయినా సరే సరైన డాక్టర్ని కానీ అప్రోచ్ అయినప్పుడు తప్పనిసరిగా హోమియోపతి మందులు రాంబాణంలాగా పనిచేస్తాయి. అంటే ఇలాంటి కేసుల్లో నేను థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూశాను కాబట్టి ప్రతి పేషెంట్ హ్యాపీగా కంఫర్టబుల్గా లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పటివరకు కూడా అదేదో టెంపరీ ఫేజ్ కాకుండా 10 years అయినా 15 years అయినా హ్యాపీగానే ఉన్నారు కాబట్టి అంత ఎఫికసీ అంత ఎఫినిటీ ఉన్న హోమియో డ్రగ్స్ సరైన డాక్టర్ చేతిలో పడ్డప్పుడు మాత్రమే పనిచేస్తాయి. అంతేగాని ఏదో హోమియోపతి వాడేస్తాం అక్కడ వాడాం ఇక్కడ వాడాం అనుకోవడం చాలా తప్పు. క్వాలిఫైడ్ డాక్టర్ను, రిప్యూటెడ్ డాక్టర్ను, కమాండబుల్ డాక్టర్ను మీరు ఎన్నుకోండి, మీకు పరిష్కారం కనిపిస్తుంది. అలానే ఇప్పుడు ఎసిడిటీను ఇది రెండు సేమ్గానే అనిపించాయండి ఫస్ట్ లక్షణాలు. అసలు రెండు సేమేనా? ఎసిడిటీ అంటే ఏంటి, దానికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ హోమియోలో? మీకు ఎసిడిటీ సిమ్టమ్స్కు GERD సిమ్టమ్స్కు డిఫర్ అవుతాయి. మీకు ఎసిడిటీ సిమ్టమ్స్ చాలామంది పేషెంట్స్ చెప్పేటి కూడా ఇవే ఉంటాయి. ఏమంటే బ్లోటింగ్ అవుతూ ఉంది, స్టమక్ ఉబ్బరంగా ఉంది, తినలేకపోతున్నాను, కొంచెం తింటే ఇబ్బందిగా ఉంటుంది, ఛాతిలో మంటలాగా అనిపిస్తూ ఉంది, చెస్ట్ టైట్నెస్ అనిపిస్తుంటుంది, ఏదో పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇవన్నీ కామన్గా చెప్పే సిమ్టమ్స్. ఇప్పుడు ప్రతి పేషెంట్ కూడా మనకు ఎందుకు తింటే కడుపు బాగాలేదు, ఉబ్బరంగా ఉంది నాకు అంటుంటారు కామన్గా. ఏమైనా తినాలంటే నా చేతగా నేను తినలేనులే, నాన్ వెజ్ తినబట్టి తినలేను, స్పైసీ ఫుడ్ తింటే తినలేను, ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉంది, తేపులు వస్తున్నాయి, కొంచెం తిన్నా హెవీనెస్
అయిపోతూ ఉంది అని ఫీలింగ్స్ చెప్పే పేషెంట్స్ చాలామంది ఉంటారు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఎసిడిటీ అనేది మీకు ఒక యాసిడ్ ఫార్మేషన్ మనకు ఎక్సెసివ్గా ఫామ్ అవుతుంది, రిఫ్లెక్సెస్ లాగా అది పైకి కొట్టేస్తూ ఉంటుంది. ఆ పైకి కొట్టడం వల్ల ఈ పేషెంట్లో ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. మీకు ఈ హైపర్ ఎసిడిటీ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు. కానీ ఈ సిమ్టమ్స్ మనకి ఎప్పుడూ కూడా కనిపిస్తున్నాయంటే పేషెంట్లో కూడా కామనెస్ట్ రీజన్స్ చూడాలి మీకు. ఎందుకంటే మీకు కాజిటివ్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో. కామన్గా కాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఫస్ట్ సిమ్టమ్ మైండ్ పైన పడుతుంది. మీకు ఇక్కడ ఎసిడిటీకి ఎప్పుడు కూడా ఫస్ట్ సిమ్టమ్ మైండ్ పైన చూడాలి. ఎందుకంటే స్ట్రెస్ఫుల్గా ఉన్నా, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నా కూడా యాసిడ్ పెప్సిన్స్ అవి ఎక్కువగా అవుతుంటాయి. మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావచ్చు, ఏవైనా సరే ఇవి ఎక్కువగా ఫార్మేషన్ అవుతుంటాయి. ఇలా ఫార్మేషన్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవుతుంటాయి. సో కామనెస్ట్ రీజన్ మనం మెంటల్ స్ట్రెస్ పైన పెట్టుకోవాలి. సెకండరీ సిమ్టమ్స్ ఫుడ్ హ్యాబిట్స్. మీకు ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కావచ్చు, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కావచ్చు, టైం ఫ్యాక్టర్ కావచ్చు, ఈ మూడింటిపైన ఫోకస్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా ఎప్పుడు కూడా మనకు కరెక్ట్గా ఉండాలి. చాలామంది ఏంటంటే ఇష్టం వచ్చిన చోట బయట తినేయడాలు కానీ, నాన్ వెజ్ తినడాలు కానీ, స్పైసీ ఫుడ్ తినడం కానీ, అంటే మీకు కొందరు మసాలాలు లేనిదే బతకలేరు, అలాంటి ఫుడ్ తినేవాళ్ళు కానీ, మిర్చీలు తినేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తినేవాళ్ళు కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కడుపు నిండినంత వరకు తినాల్సిన అవసరం లేదు. ఒక కాస్త తిన్న తర్వాత ఇంకా సరిపోతుంది, 50-60% తిన్న తర్వాత బాగుంది అనుకుంటే స్టాప్ చేసేయాలి అక్కడ. అంతేగాని కడుపు నిండుకు తినేసిన తర్వాత నాకు ఇంకా పైకి కొట్టేస్తూ ఉంది అన్నంతవరకు తినకూడదు ఎప్పుడు కూడా. అలా తిన్నప్పుడు ఈ యాసిడిటీ ఫార్మేషన్ ఎక్కువగా అవుతుంటుంది మీకు. అందువల్ల ఎప్పుడైనా సరే మనకు ఇంకా నాకు చాలు, ఒక రేపు వచ్చింది అంటే అప్పుడు రిలాక్స్ అయిపోవాలి, అక్కడ స్టాప్ చేసేయాలి. అంటే మనం తిన్న ఆహారం మళ్ళీ 3 to 4 hours మళ్ళీ ఆకలి కావాలి, అప్పుడు కరెక్ట్గా ఫుడ్ తిన్నట్టు ఆ పేషెంట్. మనం తిన్న ఆహారం 6 hours అయినా నాకు ఆకలి కావట్లేదు, వాడు ఎక్సెసివ్గా తిన్నట్టు ఆ పేషెంట్, ఓవర్ ఈటింగ్ అయిందనమాట. ఇది చాలామంది మనం గమనిస్తుంటాం. ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హెవీగా తినేస్తుంటారు చాలామంది కూడా. ఇష్టం వచ్చిన బిర్యానీలు తినడం, నాన్ వెజ్ కనిపిస్తే నాన్ వెజ్ హెవీగా తినేయడం, ఒక ప్లేట్ నిండుకు నాన్ వెజ్ వేసేసుకుని తినేయడం, ఇవన్నీ చేస్తుంటారు మీకు. ఇవన్నీ కూడా మీకు స్పెసిఫిక్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎసిడిటీ ఫార్మేషన్ కావడానికి. సో టైమ్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం కూడా చాలా తీసుకోవాలి. అంటే మీకు ఒక ప్రాపర్ టైం లేకపోతే ఫుడ్ కూడా ఎసిడిటీ ఫార్మేషన్ అవుతుంటుంది. అంటే జనరల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే 8-8:30 లోపల తీసుకోవాలి. లంచ్ అంటే మీకు 12:30-1:30 లోపల తీసేసుకోవాల్సి వస్తుంది. లేదు డిన్నర్ అంటే 8 లోపల తీసేసుకోవాల్సి. అంటే ఇలాంటి టైమింగ్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు కూడా ఎసిడిటీ ఫార్మేషన్ అవుతుంటుంది మీకు. అంటే మీకు సపోజ్ నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ నేను 1-1:30కి తిన్నా, ఇప్పుడు కూడా 3 o'clock తింటాను. సో నా టైం 3కి మెయింటైన్ అయిపోయింది కాబట్టి, సంవత్సరాల 3 o'clock తింటుంది కాబట్టి క్లినిక్ తర్వాత, సో ఆ ఛాన్స్ నాకు కొంచెం తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా నేను ఓ రోజు 12 o'clock తిని, ఓ రోజు 1కి తిని, ఓ రోజు 4కి తిన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది మీకు. సో టైం ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఫ్యాక్టర్స్ని మనం చూసుకుంటే కన్నా తప్పనిసరిగా మీకు ఎసిడిటీకి రెస్పాన్స్ ఉంటుంది కూడా. ఓకే, అయితే ఇవి కనుక ఎక్కువ కాలం ఉన్నట్లయితే అంటే క్యాన్సర్గా మారేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అండి? అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ ఇలాంటి ఇష్యూస్ అనుకుందాం మనం. చాలామంది పేషెంట్ నెగ్లెక్ట్ చేసే ఇష్యూస్ ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోరు. ఏముందిలే ఎసిడిటీ ఫార్మేషన్ కదా, ఏదో తిన్నాను పోయిందిలే అనుకుంటారు. జీఈఆర్డీనే కదా పెద్ద ఇష్యూ ఏముంది అనుకుంటారు మీకు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ సిమ్టమ్స్ లాంగ్ రన్లో డెవలప్ అవుతున్నాయి అనుకోండి. అంటే ఇండైజెషన్ కావచ్చు, బ్లోటింగ్ కావచ్చు, త్రేపులు రావచ్చు, స్టమక్ ఆకలి తగ్గిపోవడం కావచ్చు, మోషన్లో ఏమైనా బ్లడ్ లాగా పడిపోవచ్చు, మోషన్ కాన్స్టిపేషన్ లాగా కావచ్చు. ఈ సిమ్టమ్స్ నాన్ స్టాప్గా రికరెంట్గా జరుగుతూ ఉన్నాయంటే మాత్రం తప్పనిసరిగా మనం టెస్ట్ చేయించుకోవడం మంచిది మీకు. ఎందుకంటే అప్పర్ జీ ఎండోస్కోపీ కానీ, లోవర్ జీ ఎండోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ ఇవన్నీ చేసినప్పుడు మీకు ఏమవుతాయంటే అలాంటి అల్సర్స్ ఏమైనా ఉన్నాయి, గ్యాస్ట్రిక్ అల్సర్స్ లోపల ఏమన్నా క్యాన్సర్స్ ఇష్యూస్ ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు. ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు కూడా లాంగ్ రన్లో నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీరు పేషెంట్ సఫర్ అవుతున్నారు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం టెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళితే కన్నా అలాంటివి ఏమైనా ఉంటే కన్నా రూల్ అవుట్ చేసుకుంటే ఎర్లీ స్టేజెస్లోనే మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, దత్తు గారు. దత్తు గారు నమస్తే సార్. చెప్పండి సార్, నేను ఏలూరు నుంచి మాట్లాడుతానండి. చెప్పండి సార్. అయితే నాకు లాస్ట్ ఇయర్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కి సర్జరీ చేశారు సార్, ఓపెన్ సర్జరీ. ఓకే. అయితే ఆ సర్జరీలో అయిపోయిన తర్వాత నుంచి హెవీగా తిన్నా లేకుంటే లేట్ గా తిన్నా కూడా ఈ నేవల్ దగ్గర కింద భాగంలో కుట్లు వేసిన దగ్గర వాపు వస్తుంది సార్. ఓకే. అది అంటే ఈ ప్యాంటప్రోజోల్ ఇట్లా ఇంగ్లీష్ గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడినప్పుడు కంట్రోల్ అవుతుంది. ఓకే. ఒక 15 days అట్లా 20 days వాడి ఆపేసిన తర్వాత మళ్ళా అది నార్మల్ కి వస్తుంది సార్. ఓకే. అయితే ఇంతవరకు హోమియో ఏం వాడలేదు. బట్ ఏంటంటే హోమియో కొంచెం స్లోగా పనిచేస్తుంది, చాలా ఎక్కువ వాడాలి అంటున్నారు. అది అంటే హోమియోలో ఇట్లా
ఈ సర్జికల్ డిఫార్మిటీ ఒకవేళ ఏదైనా ఉంటే అది క్యూర్ అవుతుందా, ఎంత టైం పడుతుంది అంటే మీకు ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కేసు పోస్ట్ సర్జికల్ ప్రాబ్లం అంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి గ్యాస్ట్రెంటల్ చూసి మళ్ళీ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో కనుక్కున్నారా? చూశాను సార్, అంటే ఆల్రెడీ సిటీ స్కాన్ తీశారు, అల్ట్రాసౌండ్ తీశారు, నార్మలే ఉందన్నారు. అంటే నేను సస్పెక్ట్ చేయడం ఏంటంటే అది ఫ్యూచర్స్ వల్ల అట్లా ఏదైనా ఒక డిఫార్మిటీ ఏమన్నా వచ్చిందా అట్లా అనేది. అంటే మీ సస్పెక్ట్ వేరు, మళ్ళీ ఒకసారి మనకి ఆ టెస్ట్ చూస్తే తెలిసిపోతుంది కాబట్టి ఒకసారి ప్రాపర్గా ఆ టెస్ట్ కనుక చూస్తే కనుక మీకు హ్యాండిల్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది పోస్ట్ సర్జికల్గా వచ్చిన ఎఫెక్ట్స్ అనుకున్నా హ్యాండిల్ చేయొచ్చు. లోపల ఇంటర్నల్గా మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తున్నాయంటే దాన్ని ఏమైనా ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందేమో చూడొచ్చు. అంతేగాని హోమియోపతి స్లో అవుతుంది ఫాస్ట్ అని ఏం లేదు, మీకు 5 నిమిషాలు కూడా రిలీఫ్ ఇచ్చేయచ్చు. మన పేషెంట్స్ చాలామంది అదిరికి వచ్చేవాళ్ళు ఇలా ఎత్తుకొని వస్తుంటారు పడుకొని సివియర్ పెయిన్తో కూడా. వాళ్ళకి అంత సివియర్ బ్యాక్ పెయిన్ ఉండి సర్జరీ చెప్పిన పేషెంట్సే 1 మంత్ అంతా లేచి పరిగెత్తుకుంటూ వస్తారు మన క్లినిక్ మామూలుగానే. అంత ఫాస్ట్గా రిలీఫ్ కనిపిస్తుంది ఆ పేషెంట్స్లో. సో అంతగాని స్లో అని ఏం లేదు. సరైన డాక్టర్ని మనం ఎంచుకోవడానికి ఇంపార్టెంట్ తప్ప మీకు హోమియోపతి స్లో అవుతుందని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అలా ఆల్రెడీ మీకు ఇది సర్జికల్ కండిషన్ కాబట్టి మీకు కొంచెం పేషెంట్స్ కూడా ఉండాలి తప్పదు. అది ఆ రిపోర్ట్స్ ఒకసారి చూస్తే మీకు ఫ్యూచర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలాంటివి నేను చెప్పగలుగుతాను, చూడకుండా మనం చెప్పలేను కాబట్టి ఒకసారి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ ప్లాన్ చేసుకుంటే ఆ రిపోర్ట్స్ తీసుకురండి, తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరికి రమ్మని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇలాంటి కేసెస్ మీకు ఒక సీనియర్ డాక్టర్ చూస్తే ఉన్నంత అడ్వాంటేజ్ మీకు మామూలు డాక్టర్కి పంపడానికి ఆస్కారం ఉండదు అని చెప్పి కాబట్టి రమ్మంటున్నాను. అదే మామూలు కేసు అయితే లోకల్ డాక్టర్ని చూసుకోమని చెప్పేవాడిని నేను. కాంప్లికేటెడ్ కేసెస్ ఇంకా తప్పనిసరిగా నాకు తగ్గట్లేదు 10 మందిని చూసినా 20 మందిని చూసినా అనేక కేసులు మాత్రం పర్సనల్గా నేను చూస్తే బాగుంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా రిపోర్ట్స్ తీసుకురండి, పరిష్కారం చూపిస్తాను. అలానే మధువారణాసి గారు, ఈ డిసెప్సియా అంటే ఏంటి? డిస్పెప్సియా కూడా మీకు డిస్పెప్సియా నది ఇప్పుడు ఇండైజెషన్ అంతే. ఇప్పుడు మనం చెప్పిన ఎసిడిటీ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేటివి మీకు. అంటే మీకు ఈ డిస్పెప్సియా కూడా ఏంటి ఆకలి కాకపోవడం. ఓకే, మాట్లాడదామండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో మేడం, చెప్పండి. ఫీవర్ బాగా వచ్చింది. ఏంటండి? ఫీవర్ బాగా వచ్చింది 3 days. ఓకే, అది తగ్గట్లేదు. ఫీవరా? అవును సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి గ్లూకోజ్ తర్వాత ప్రైవేట్ దగ్గర వెళ్ళాం సార్. టెస్ట్ చేయించారా? ఏదైనా టెస్ట్ చేశారా? గవర్నమెంట్ హాస్పిటల్ పోతే టెస్ట్ చేశాను. ఏమైనా పాజిటివ్ వచ్చిందా? ఏం కాలేదు. అంటే మీకు ఉత్త ఫీవరే తగ్గట్లేదు ఫీవర్ అంటే మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది హెచ్ఐవి అనుకుని మీరు భయపడుతున్నారు. కానీ జనరల్గా హెచ్ఐవి అనేది ఎప్పుడు సస్పెక్ట్ చేస్తాం? మీకు బయట మీరు ఎక్కడికైనా వెళ్ళి ఈ 1 month తర్వాత కూడా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫీవర్ వస్తూ ఉంది, తగ్గట్లేదు అనుకున్నా అప్పుడు మీరు హెచ్ఐవి టెస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే హెచ్ఐవి ఉందా లేదా తెలుస్తుంది. అది కామన్గా మనం చూసే పేషెంట్స్లో కనిపించేది అది. సెకండ్, మీకు అలాంటివి ఏమీ లేవు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అనుకున్నప్పుడు మెతుకు ఇంకా మామూలు టెస్టులు చేసేసుకుని ఫీవర్కి ఏం టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, వైరల్ ఫీవర్స్ ఇప్పుడు కామన్గానే ఉన్నాయి కాబట్టి అది కూడా కావచ్చు కదా. సో అవన్నీ ఒకసారి చూసుకోండి, రొటీన్ టెస్టులు చేయించేసేయండి, తెలిసిపోతుంది మీకు మామూలు ఫీవర్ అయితే. లేదు నాకు డౌట్ ఉంది డాక్టర్గా, నేను బయటకు వెళ్ళాను, ఇంతకుముందు ఎక్స్పోజర్ ఉంది అనుకుంటే మాత్రం హెచ్ఐవి టెస్ట్ చేయించుకోండి, దాన్ని బట్టి కూడా తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఫీవర్ వచ్చేస్తూ ఉంది నాకంటే ఫీవర్ కూడా హెచ్ఐవికి సంబంధం కాదు, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలానే డాక్టర్ గారు, ఇది కూడా మనకి ఎసిడిటీ రిలేటెడే అంటున్నారు కదా, అయితే ఈ స్టమక్కి సంబంధించిన ఈ అన్ని రకాల సమస్యలకు హోమియోలో ఎలాంటి పరిష్కార మార్గం ఉంటుంది? అంటే మీకు హోమియోపతికి అప్రోచ్ చాలా బాగుంటుంది మీకు. ఎందుకంటే మీకు ఇప్పుడు నేను చూసిన కేసులన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన కేసులను నేను రెగ్యులర్గా హ్యాండిల్ చేసినవే కాబట్టి ఈవెన్ మన క్యాన్సరస్ ఇష్యూస్ కూడా మనకి హోమియోపతిలో మీకు ప్యాలియేటివ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీకు ఏంటి క్యాన్సర్కి హోమియోపతి ఏం పనిచేస్తుంది అనుకుంటారు. ఇక్కడ ప్యాలియేటివ్ థెరపీ వేరు, క్యాన్సర్ థెరపీ వేరు అవుతుంది. మీకు ప్యాలియేటివ్ థెరపీ అంటే పేషెంట్కి మనం సపోర్టివ్ థెరపీ ఇస్తున్నాం, పెయిన్ మేనేజ్మెంట్ చేస్తున్నాం, కాంప్లికేషన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత పేషెంట్ సఫర్ కాకుండా చేయాలి. అంటే మనకి ఇక్కడ మీకు రెగ్యులర్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడంతో పాటు కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ కూడా చూసుకోవాలి. మనకు ఇలా చేసే ఛాన్సెస్ మీకు హోమియోపతిలో ఉంటాయి కాబట్టి ఈవెన్ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సరే, ఐబిఎస్ అయినా సరే, కొలైటిస్ అయినా సరే, ఈవెన్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, డిస్పెప్సియా కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, జిఈఆర్డి కావచ్చు, హయాటిస్ హెర్నియా కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఆల్మోస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి కాబట్టి వీటికి అన్నిటి కూడా ప్రాపర్ హోమియోపతి డాక్టర్ కానీ మీరు కన్సల్ట్ అయితే కనుక తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే మీకు ఎక్కువగా పెంటాబ్లజులు కానీ
కానీ రెబిప్రజోల్ కానీ చాలామంది అంటే పొద్దున్న లేస్తాని ఎంటీ స్టమక్తో ప్యాన్ వేసేసుకుంటున్నాం సార్, రాజో వేసుకుంటాం, అట్లా 5 years 10 years నుంచి వేసుకుంటాం అని చెప్పే పేషెంట్స్ చాలామందిని చూశాను నేను. అంటే లాంగ్ రన్లో ఇంత మంచి డ్రగ్స్ కూడా వాడడం మంచిది కాదు మనకి. ఎందుకంటే ఎప్పుడూ ప్యాన్ వేసుకుంటూ గడిపేస్తున్నాను సార్, నెలల తరబడి సంవత్సరాల తరబడి గడిపేస్తున్నాను కూడా మంచిది కాదు. ఎందుకంటే మీకు చాలామంది పేషెంట్స్ చేసే మిస్టేక్ ఇది. అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు హోమియో డాక్టర్ మీరు కన్సల్ట్ కావాలి. డైలీ ప్యాన్ వేసుకుంటున్నాను, రాజో వేసుకుంటున్నాను, ఫ్యామిలీని వేసుకుంటున్నాను, ఇవన్నీ కూడా మంచిది కాదండి. మీకు ఒక లెవెల్ వరకే ఏవైనా సరే, ఒక నెలలకు 2 నెలల వరకే అంతేగాని 5 years అయినా 10 years అయినా నేను వాడేస్తూ పోతున్నాను అనుకోవడం చాలా తప్పు. కాబట్టి అలాంటి పైన డ్రగ్ డిపెండెంట్ కాకూడదు ఎప్పుడు కూడా మీకు. అందువల్ల నీకు హోమియోపతి డాక్టర్ మీరు అప్రోచ్ అయినప్పుడు ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం స్లోగా విత్డ్రా చేసేస్తాం ఇబ్బంది లేకుండా పేషెంట్కి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన పేషెంట్కు ప్యాన్ ఇప్పుడు నేను 10 years నుంచి వాడుతున్నా సార్ అని చెప్పిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు నా దగ్గర. వీళ్ళకి ఒక లెవెల్ వరకు హోమియోపతి స్టార్ట్ చేసి ప్యాన్ స్లోగా విత్డ్రా చేయించేస్తాను. సో పేషెంట్ సఫర్ కాకుండా అయిపోతాడు. అప్పుడు ఏమో మీకు తను కూడా కంఫర్ట్ జోన్లోకి వెళ్తాడు. అంతేగాని ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడేయడము, ఈవెన్ డయాబెటిక్ డ్రగ్స్లో కూడా కొన్ని డ్రగ్స్కి మీకు ఎసిడిటీ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది మీకు. సో లాంగ్ రన్లో మీకు డయాబెటిక్ వాళ్ళు కూడా ఎక్కువ ఇవే వాడతారు, మానడానికి ఛాన్స్ లేదు మీకు. అలాంటప్పుడు హోమియో డాక్టర్ మీరు కానీ అప్రోచ్ అయితే కన్నా దానికి తగ్గట్టుగా మీకు సపోర్టివ్ థెరపీ ఇస్తాడు మీకు. అంటే దాని ఎఫెక్ట్స్ కంట్రోల్ చేసి మీ సిస్టాన్ని యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంటుంది మీకు. అప్పుడు మీకు ఇలాంటి సిస్టమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం అడ్డుకోవచ్చు. అందువల్ల మీకు తప్పనిసరిగా మంచి హోమియో డాక్టర్ కానీ అప్రోచ్ అయితే మాత్రం పరిష్కారం చాలా బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మధు వారణాసి గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.